దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి నూతన రాజధాని ఉండాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. ప్రభుత్వ సంకల్పానికి వందలాది మంది రైతులు కదిలి వచ్చారు. ప్రతి ఆంధ్రుడి భవిష్యత్ కోసం వేలాది ఎకరాల పొలాలను స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే అమరావతిపై పగపట్టిన వైసీపీ అడుగడుగున రాజధాని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు పన్నింది. ఈ కుట్రల్లో కొంతమంది రైతులు పావులయ్యారు. వైసీపీ కపట నాటకంలో రాజధానికి ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రోడ్ల నిర్మాణానికి భూములు ఇవ్వకుండా అభివృద్ధి నిరోధకులుగా మారారు. అసలు వీరెందుకు వైసీపీ ట్రాప్లో పడ్డారు? ప్రభుత్వం భూసేకరణ దాకా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అప్పటిదాకా ముందుండి నడిపించిన వైసీపీ ఎందుకు సైలెంట్ అయిపోయింది? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ఓ రూపం సంతరించుకుంటుంది. బాలరిష్టాలు దాటి నిర్మాణ పనుల్లో వేగం పుంజుకుంటుంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. రాజధానికి అవసరమైన రహదారులు, మౌలిక వసతుల కల్పనలో జోరందుకున్నాయి. ఇక అమరావతికే తలమానికమైన ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్, హైకోర్టు, అసెంబ్లీ, ఇతర భవనాల నిర్మాణాలు జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా కొంతమంది రైతుల స్వార్థంతో కొన్ని చోట్ల రాజధాని నిర్మాణ పనులకు స్పీడ్ బ్రేకర్లు పడుతున్నాయి. వందలాది మంది రైతులు వేలాది ఎకరాలు ప్రభుత్వానికి స్వచ్ఛందంగా ఇచ్చి రాజధాని నిర్మాణానికి తమ వంతు సహకారం అందించారు. అయితే కొంతమంది రైతులు మాత్రం వైసీపీ నేతల ట్రాప్లో పడి అభివృద్ధి నిరోధకులుగా మారారు. స్పీడ్ యాక్సెస్ రోడ్, ట్రంక్ రోడ్ల నిర్మాణానికి తమ పొలాలు ఇవ్వకుండా నిర్మాణాలు అడ్డుకున్నారు. ఈ రైతుల తీరుతో ప్రధాన రహదారులు, బ్రిడ్జీలు, కాలువ నిర్మాణాలకు భూసేకరణ పెద్ద అడ్డంకిగా మారింది. కొందరు రైతులు భూములు ఇవ్వకపోవడంతో మధ్యలోనే ఆగిపోయిన రోడ్లు, ప్రమాదకర మలుపులు, అర్ధాంతరంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు రాజధానిలో కనిపిస్తున్న వాస్తవ దృశ్యాలు. ముఖ్యంగా పెనుమాక, నిడమర్రు, ఉండవల్లి, నవ్వులూరు, రాయపూడి ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రపంచ స్థాయి రాజధానిగా రూపుదిద్దుకోవాల్సిన అమరావతి అభివృద్ధి రహదారులకే స్పీడ్ బ్రేకర్లు పడ్డాయా అన్న భావన కలుగుతుంది. మధ్యలో ఆగిపోయిన రోడ్లు, అర్ధచంద్ర కారంలో తిరిగిన మార్గాలు, సగంలో నిలిచిపోయిన బ్రిడ్జిలు, ఎక్కడికక్కడ నిలిచిపోయిన కాలువ పనులు రాజధాని నిర్మాణాల్లో ఇప్పుడు ఇవే ప్రధాన దృశ్యాలుగా మారాయి. వెలగపూడి సమీపంలో నిర్మిస్తున్న E5 రహదారి ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. దాదాపు 19.46 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న ఈ ప్రధాన రహదారిలో ఇప్పటి వరకు కేవలం 20% పనులే పూర్తయ్యాయి. ఓ రైతు భూమి ఇవ్వకపోవడంతో ఒకచోట ఆగిపోయిన రోడ్డు పనులు ఆ పొలం దాటిన తర్వాత మళ్లీ ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి రాజధానికి నిర్మిస్తున్న రహదారులు ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నాయి. రాయపూడి వద్ద పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉంది. పాలవాగు కాలువ పనులు ఓ రైతు 3.26 ఎకరాల భూమి ఇవ్వకపోవడంతో నిలిచిపోయాయి. కాలువను ఆ పొలానికి అటూ ఇటూ తవ్వి వదిలేయాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అపార్ట్మెంట్ల సమీపంలోని స్పీడ్ యాక్సెస్ రోడ్డు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. రైతు భూమి ఇవ్వకపోవడంతో రహదారిని ఒకవైపు మాత్రమే నిర్మించి వదిలేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ ప్రమాదకర మలుపు ఏర్పడింది. ప్రస్తుతం వాహనదారులు ఆ మార్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. రాజధానిలో మొత్తం 34 ప్రధాన రహదారులను 350 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. తూర్పు నుంచి పడమరకు వెళ్లే రహదారులను ఈ సిరీస్ గా, ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్లే మార్గాలను ఎన్ సిరీస్ గా అభివృద్ధి చేస్తున్నారు. అయితే ఈ రహదారుల పూర్తి స్థాయి నిర్మాణానికి ఇంకా 200 ఎకరాల భూమి అవసరం ఉంది.
అత్యధికంగా పెనుమాకులో 46.70 ఎకరాల భూమి ఇంకా సేకరించాల్సి ఉంది. E1, E3, E4, E5, E10, N2, N3A, N3B రహదారుల నిర్మాణాలకు ఇది అడ్డంకిగా మారింది. నిడమరిలో 40 ఎకరాలు, ఉండవల్లిలో 31 ఎకరాలు, నవ్వులూరులో 25 ఎకరాలు, రాయపూడిలో 19 ఎకరాల భూమి ఇంకా పెండింగ్ లో ఉంది. E2 రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు కూడా భూ వివాదంతో నిలిచిపోయాయి. లింగాయపాలెం నుంచి బోరుపాలెం వరకు నిర్మిస్తున్న ఈ రహదారిలో 2 చోట్ల భూమి అందుబాటులో లేదు. ఒకచోట బ్రిడ్జి సగం పూర్తయినా మిగతా భాగానికి పైల్స్ వెళ్లాల్సిన భూమి ఇంకా ఇవ్వలేదు. దీంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక పనులు నిలిచిపోయాయి. N14 రహదారి పరిస్థితి కూడా భిన్నంగా లేదు. బోరుపాలెం నుంచి శాఖమూరు వరకు 8 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రహదారికి సంబంధించి 8 ఎకరాల భూమి ఇంకా పెండింగ్ లో ఉంది. తాగునీటి సరఫరా వ్యవస్థలు, వర్షపు నీటి పారుదల నిర్మాణాలు కూడా ఈ కారణంగా జాప్యం అవుతున్నాయి. మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమం సమీపంలో నిర్మిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు అయితే రాజధాని పనుల అసలు పరిస్థితికి అద్దం పడుతోంది. మధ్యలో కొంత భూమి అందుబాటులో లేకపోవడంతో రహదారిని అర్ధచంద్రాకారంలో వంపు తిప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ మార్గం ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులో భూసేకరణ సమస్యలు రావడం సహజమే. అయితే చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చర్చలు, చట్టపరమైన ప్రక్రియల ద్వారా సమస్యలను పరిష్కరిస్తుంటాయి. కానీ అమరావతిలో మాత్రం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించినప్పటికీ కొందరు రైతులు వైసీపీ నేతల ప్రోద్బలంతో భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఇటీవల తనను కలిసిన రైతులకు వైసీపీ అధినేత జగన్ భరోసా ఇచ్చారు. దీంతో తమకు రాజధాని అభివృద్ధి కన్నా తమ స్వార్థమే ముఖ్యమంటూ భూములు ఇవ్వమని తెగేసి చెప్పారు. దీంతో విసిగిపోయిన ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఆ రైతులు భూ సమీకరణకు ఒప్పుకోకపోవడంతో భూసేకరణకు దిగింది. దీంతో ఎట్టకేలకు కొన్నేళ్లుగా అభివృద్ధికి అడ్డుగా ఉన్న పొలాలను తీసుకుని రాజధాని నిర్మాణాల్లో వేగం పెంచింది. తోటి రైతులతో కలిసి భూ సమీకరణకు వెళ్లకుండా వైసీపీ ట్రాప్ లో పడిన రైతులు ఇప్పుడు భూసేకరణతో కొన్ని కోట్ల రూపాయల ప్రయోజనాలు కోల్పోవాల్సి వచ్చింది. మొత్తానికి అమరావతిపై తొలి నుంచి పగబట్టిన వైసీపీ కొంతమంది రైతుల సహకారంతో రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించింది. వారి వలలో చిక్కుకున్న రైతులు చివరకు నష్టపోవాల్సి వచ్చింది. భూసేకరణ జరగడంతో ఇకపై రాజధాని నిర్మాణాలకు అడ్డుగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.